వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీది ఒకవేళ కర్కాటక వృశ్చిక మీన రాశి అయినట్లయితే మీకు యూనివర్స్ ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటి, అసలు మీకు యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుంది వచ్చేసి ఈరోజు రీడింగ్ అనమాట. ఓకేనా? సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనటువంటి బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇది ఒక జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో మీరు ఏదైతే రెజొనేట్ అవుతుందో అది తీసుకోండి అండ్ ఏ పార్ట్ అయితే మీతో రెజొనేట్ అవ్వట్లేదో దాన్ని గైడెన్స్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? అండ్ స్టార్ట్ చేసేద్దాము. యూనివర్స్ డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ వాళ్ళది ఒకవేళ కర్కాటక వృశ్చిక మీన రాశి అయినట్లయితే వీళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? యూనివర్స్ కర్కాటక వృశ్చిక మీన రాశి వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. 3 ఆఫ్ కప్స్ వచ్చేసింది. ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వస్తున్న ఎనర్జీ ఏంటి అంటే విత్ 3 ఆఫ్ కప్స్ మీరు మీ లైఫ్లో ఒక సక్సెస్, ఒక సెలబ్రేషన్ మూమెంట్ అనేది అయితే కనిపిస్తుంది అప్కమింగ్ డేస్లో. ఓకే, సో ఒక సక్సెస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సెలబ్రేషన్ సార్ట్ ఆఫ్ థింగ్ అనమాట. సో మీరు మీ లైఫ్లో అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మీరు దేనికోసం అయితే బాగా కష్టపడ్డారో దాని రిజల్ట్స్ హ్యాపీగా రావాలి అని మీరు ఏదైతే అనుకున్నారో సో అది మీ లైఫ్లో నెరవేరబోతుంది. మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టుగా కూడా ఒక ఎనర్జీ వస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే మీరు అప్కమింగ్ డేస్లో మీ ఫ్రెండ్స్ని ఎవరైనా కలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళతో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. లేకపోతే ఏమైనా బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజ్కి కానీ అటెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఓకే, అండ్ సెకండ్ మెసేజ్ ఏంటి అంటే విత్ ద 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. లేకపోతే కొన్ని థింగ్స్ ఉన్నాయి, సో అవి ఏంటంటే మిమ్మల్ని చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ చేయడం వలన మీరు వాటి నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి. ఇక నా వల్ల కాదు, దీని గురించి ఇక ఇప్పుడు ఆలోచించడం ఆపేసేయాలి, ఒక చిన్న బ్రేక్ అనేది నా లైఫ్లో తీసుకోవాలి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటంటే ట్రావెలింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీరు అప్కమింగ్ డేస్లో. ట్రావెలింగ్ అనేది మీ మైండ్ని కొంచెం కామ్ చేసుకోవడానికైనా కానీ కూడా కావచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే విత్ ద 9 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ మీరు కొన్ని విషయాల గురించి కొంచెం బాగా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు అండ్ మీకు రాత్రులు సరిగా నిద్ర పట్టట్లేదు. కొంతమందికి అయితే ఇక్కడ పీడ కళలు వస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మీలో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీరు హ్యాపీగా ఉంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో ఒక బ్రేక్ కావాలి. ఓవర్ థింక్ అనేది నేను ఎక్కువ చేయకూడదు, నేను ఎలాంటి స్ట్రెస్ అనేది తీసుకోవద్దు అనే ఎనర్జీస్ కొంతమందికి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది పాజిటివ్ మెసేజ్ అయినప్పటికీ ఇది 2 మెసేజెస్ మీకు ఏం చెప్తుంది అంటే 8 ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ మీరు మీ లైఫ్లో కొన్ని థింగ్స్కి బ్రేక్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ మీ మైండ్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి, మీ ఎమోషన్స్కి కూడా కొంచెం రెస్ట్ అనేది ఇవ్వాలి. అంటే హ్యాపీగా ఉండండి, కాదనడం లేదు, కానీ మీ ఎమోషన్స్ని ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను చూస్తున్నట్లుగా అయితే మీకు ప్రాపర్ స్లీప్ అనేది అసలు ఉండట్లేదు. మీరు మీ హెల్త్కి చాలా కేర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూ ఉన్నట్లయితే మీ హెల్త్కి కొంచెం ప్రాపర్ కేర్ అనేది ఇవ్వండి, ఎక్కువ ఓవర్ థింకింగ్ లాంటివి ఏమీ చేయకుండా అయితే. ఓకే, అండ్ ఇదైతే వస్తున్న మెసేజ్. మీరు అప్కమింగ్ డేస్లో ట్రావెలింగ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ కొంతమందికి ఏంటంటే మీరు ట్రావెల్ చేస్తే అయినా మీ యొక్క ఎమోషన్స్ కావచ్చు లేకపోతే మీ మైండ్ ఏదైతే ఉందో కొంచెం పీస్ఫుల్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అయితే రెజొనేట్ అయింది అనుకుంటున్నానండి.
ఒకవేళ మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మరో మంచి రీడింగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్, టేక్ కేర్.